రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వివిధ జిల్లాల కలెక్టర్లు ఇసుక ర్యాంపులను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొన్ని ఇసుక రీచ్లలో సీసీ కెమెరాలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని ఇసుక రీచ్లను పరిశీలించి త్వరలోనే సుప్రీంకోర్టుకు నివేదిక అందిస్తామని తెలిపారు. ఇసుక అక్రమ తవ్వకాలపై కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఇచ్చిన మధ్యంతర నివేదికను పరిశీలించిన సుప్రీంకోర్టు రాష్ట్రంలోని అన్ని ఇసుక ర్యాంపులను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని రుద్రంకోట, దాచారం, వేలేరు గ్రామాల్లోని ఇసుక ర్యాంపులను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులు పరిశీలించారు. జిల్లాలోని అన్ని ఇసుక ర్యాంపులను పరిశీలించిన వెంటనే సమగ్ర నివేదికను కోర్టుకు అందజేస్తామని తెలిపారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద ఇసుక అక్రమ తవ్వకాలను నిర్ధారించేందుకు జాయింట్ కలెక్టర్ శ్రీధర్, చీరాల ఆర్డీఓ, అద్దంకి ఎంఆర్ఓ వెళ్లారు. నదిలో తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. ఇసుక తవ్వకాలు నిత్యం జరుగుతున్నాయా లేదా అనే సమాచారాన్ని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు ప్రాంతంలోని ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఇసుక రీచ్లను ఎప్పటికప్పుడు పరిశీలించి రికార్డులను క్షుణ్ణంగా చూడాలని అధికారులకు సూచించారు. కొన్ని ఇసుక రీచ్ల వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.